హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల నుంచి అద్రిపోయే అప్డేట్స్. ఫ్రెండ్స్, మీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు గనుక చూసుకుంటే అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్స్ అందరిలోనూ ఉన్నాయి. సో వీటికి చెక్ పెడుతూ ఇప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ అయితే పూర్తయిపోయిందట. అవును ఫ్రెండ్స్, మొన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెట్స్ కి వచ్చి తన పార్ట్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, దీన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఏఎం రత్నం గారు షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని, ఫస్ట్ పార్ట్ రిలీజ్ తొందరలో అనౌన్స్మెంట్ చేస్తామని ఒక పోస్టర్ తో అయితే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్టర్ తో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అందరికి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ అలాగే టీజర్స్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త డేట్ అయితే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. అవును ఫ్రెండ్స్, జూన్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బుక్ మై షోలో ఈ డేటే ఫిక్స్డ్ గా చూపిస్తోంది. మరి ఇది పక్క జూన్ 12 కు వస్తుందా రాదా అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఈ డేట్ లో వస్తే హరిహర వీరమల్లుకి కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ మంత్ లో ఆల్మోస్ట్ స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతాయి. అప్పుడు పిల్లలు అలాగే పెద్దలు స్కూల్స్ విషయంలో చాలా హడావిడిగా బిజీగా గడుపుతుంటారు. మరి ఈ సినిమాకు ఈ డేట్ ఎంత వరకు కలిసి వస్తుందో తెలియదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే కలెక్షన్స్ పై మాత్రం ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సమర యోధుడిలా కనిపించబోతున్నారన్న విషయం ఆల్రెడీ తెలిసిందే. ఇందులో సరికొత్త గెటప్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు చూడని హిస్టారిక్ కథతో మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. మరి ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందో చూడాలి. ఇక అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి విలన్ గా ఔరంగజేబ్ పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఇక అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా ఇందులో మెయిన్ కీ రోల్ అని తెలుస్తోంది. ఇక అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ లో అయితే అనసూయ గారు కూడా కనిపించడం జరిగింది. ఇలా భారీ క్రూ అండ్ కాస్టింగ్ తో ఈ సినిమా మొదలైంది. ఫైనల్ గా ఎండింగ్ కూడా అయింది. కాకపోతే రెండు పార్ట్లు ఎప్పుడు వస్తాయనేది తెలియదు. కానీ ఫస్ట్ పార్ట్ మాత్రం 100% త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ అయితే ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించి పవర్ఫుల్ ట్రైలర్ అలాగే మిగిలిన సాంగ్స్ మొత్తాన్ని కూడా వెంటనే రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. అవును ఫ్రెండ్స్, ఫస్ట్ కనుక చూసుకుంటే క్రిష్ గారి డైరెక్షన్ లో ఈ మూవీ స్టార్ట్ అయింది. ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతి కృష్ణతో ఈ సినిమా ఎండ్ అయిందని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ ఈ మధ్యనే మరో పేరైతే అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అవును ఫ్రెండ్స్, అదెవరంటే త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి సంబంధించి కొంత భాగం పనిచేశారని టాక్ అయితే వినిపించింది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.